హలో అందరికీ హాయ్ వెల్కమ్ టు మన స్టడీ ఛానల్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో ఈ వీడియోలో ఏమిటంటే ఆర్ఆర్బి ఏఎల్పి 2024 సెలెక్షన్ ప్రాసెస్ అండ్ సిలబస్ ఏముంటుంది అండ్ టాపిక్స్ ఏముంటుంది అండ్ దానికి ఒక సెలెక్షన్ ప్రాసెస్ ఏంటి, ఎన్ని స్టేజెస్ ఉంటాయి ఎగ్జామ్స్ అండ్ సిలబస్ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. సో లేట్ ఎందుకు వీడియోలకి అయితే వెళ్ళిపోదాము. సో స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లారిటీ అనేది వస్తుంది. సో అసిస్టెంట్ లోకో పైలట్ సంబంధించి మనకు రీసెంట్గానే నోటిఫికేషన్ రిలీజ్ అయితే అయ్యింది. 5695 ప్లస్ అయితే ఉన్నాయి. సో దానికి సంబంధించి అందుకనే ఈ వీడియో చేస్తున్నాను. సో ఇప్పుడు చూడండి, ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో ఆర్ఆర్బి ఏఎల్పి రిక్వైర్మెంట్ 2024 సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకు ఫస్ట్ ఏమేమి ఉంటుంది మనకు. సో ఆర్ఆర్బి ఏఎల్పి నుంచి మనకు ఫస్ట్ అయితే సిబిటి టెస్ట్ అయితే ఉంటుంది అండ్ సిబిటి టెస్ట్ టూ ఉంటుంది. తర్వాత కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఉంటుంది. అది అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ఇన్ని స్టేజెస్ ఆడితే మీకైతే జాబ్ అయితే వచ్చేసిందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ ప్యాటర్న్. సో ఎగ్జామ్ ప్యాటర్న్ ఏమేమి ఉంటుందంటే మనకు అదే ఎగ్జామ్ ప్యాటర్న్ సెలెక్షన్ ప్రాసెస్ సిబిటి టెస్ట్ అండ్ సిబిటి 2 అండ్ కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో ఇవి 4 జరుగుతాయి. అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఎట్లాగో జరుగుతుంది. అండ్ మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మనము 75 మార్క్స్. సో ఇక్కడ చూడండి, 75 మార్క్స్ దేర్ విల్ బి క్వశ్చన్స్. సో కంప్లీటెడ్ ఇన్ 60 మినిట్స్. సో 60 మినిట్స్లో 75 మార్క్స్ అనేది పెట్టడం అయితే జరుగుతుంది మన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో. సో దానికి టెస్ట్ సంబంధించి 1 మార్క్ ఆఫ్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. సో ఒక్క కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ అయితే ఉంటుంది. అండ్ 1/3 మార్క్స్ అయితే ఇన్కరెక్ట్ ఆన్సర్. సో మీరు 3 ఆన్సర్ కూడా తప్పు రాస్తే ఒక రైట్ ఆన్సర్ అనేది రాంగ్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ చూడండి, మీరు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో సో సిబిటి టెస్ట్ 1 అంటే స్టేజ్ 1లో కంప్యూటర్ బేస్డ్ టెస్టులో సో మీకు మార్క్స్ అనేది క్వాలిఫై అవ్వడానికి అన్రిజర్వ్ అండ్ ఈడబ్ల్యూఎస్ 40% మార్క్స్ అయితే రావాలి. అండ్ ఓబీసీ వచ్చేసి 30 అండ్ ఎస్సీ వచ్చేసి 30 అండ్ ఎస్టీ వాళ్ళకు 25% మార్క్స్ అయితే రావాలి. అండ్ సిలబస్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఆర్ఆర్బి ఏఎల్పి పీడిఎఫ్ హ్యాస్ రిలీజ్ 18 జనవరి. సో 18 జనవరిని అయితే 5696 వేకెన్సీ అయితే రిలీజ్ అయితే అయ్యాయి, మనకు తెలుసు అది. సో ఇక్కడ చూడండి, ఇంకా సిలబస్ ప్యాటర్న్ వచ్చేసి మనకు ఆర్ఆర్బి ఏఎల్పి సో ఇండియన్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అసిస్టెంట్ లోకో పైలట్ సంబంధించి టోటల్ వ్యాకెన్సీ 5696 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు సిలబస్ అయితే చూద్దాము. సో ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాం ఇప్పుడు. సో ఆర్ఆర్బి ఏఎల్పి ఎగ్జామ్ ప్యాటర్న్ 2024. సో ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాము. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏమేమి ఉంటుందంటే, సో ఇక్కడ చూడండి, ఆర్ఆర్బి ఏఎల్పి ఎగ్జామ్ ప్యాటర్న్స్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1. సో మనకు స్టేజ్ 1 అనేది సిబిటి టెస్ట్ అనేది జరుపుతారు ఫస్ట్ అయితే. సో దానికి సంబంధించి మనకు సబ్జెక్ట్స్ వచ్చేసి మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, జనరల్ సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ నుంచి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 20, 25, 20, 10 అయితే ఉంటుంది. సో టోటల్ వచ్చేసి 75. సో టోటల్ వచ్చేసి ఇక్కడ చూడండి 75 మార్క్స్ అండ్ 75 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. సో 30 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. 30 మినిట్స్లో మనం అయితే 75 మార్క్స్ అనేది అటెంప్ట్ అయితే చేయాలి. సో నెగిటివ్ మార్క్స్ వచ్చేసి 1/3 ఇందాక డిస్కస్ చేసాం మనము. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టేజ్ 2. నెక్స్ట్ స్టేజ్ 2 అంటే ఉంటుంది. స్టేజ్ 2 ఏమిటంటే, సో మీరు ఇక్కడ చూడండి, ఆర్ఆర్బిఎల్పి ఎగ్జామ్ ప్యాటర్న్ కంప్యూటర్ టెస్ట్ 2. సో సిబిటి టెస్ట్ 1 డిస్కస్ అయితే చేద్దాము. ఇప్పుడు సిబిటి 2 అయితే డిస్కస్ చేద్దాము. సో కంప్యూటర్ బేస్డ్ 2 వచ్చేసి మనకు ఇక్కడ చూడండి, మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, జనరల్ సైన్స్ టోటల్ వచ్చేసి 30 క్వశ్చన్స్ అయితే ఉంటాయి, 100 మార్క్స్ అండ్ డ్యూరేషన్ వచ్చేసి 90 మినిట్స్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి, అండ్ రిలేటెడ్ ట్రేడ్ సంబంధించి 75 ఉంటాయి క్వశ్చన్, 75 మార్క్స్ 60. టోటల్ వచ్చేసి మనకు 2 hours 30 minutes అయితే ఉంటుంది. అండ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది క్యాండిడేట్ హూ ఈస్ సో ఆప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఇక్కడ చూడండి, కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఫర్ క్యాండిడేట్ హూ హ్యావ్ ఆప్టెడ్ ఏఎల్పి. సో క్యాండిడేట్ నీడ్ టు స్కోర్ మినిమమ్ స్కోర్ ఈస్ 42 మార్క్స్ ఇన్ ద ఈచ్ ఆఫ్ టెస్ట్ బ్యారీస్ ఆఫ్ క్వాలిఫై. ALP merit list will be drawn on the
amongst the candidate qualifying in the aptitude test, 70% weightage of marks obtained in the part A and stage compared with 30% weightage of marks computer based test aptitude test. So 42 marks each of బెటర్ క్వాలిటీ అంటే ప్రతి ఒక్క దానికి 42 అంటే పార్ట్ ఏలో ఎంత మ్యాక్సిమం మార్క్స్ అయితే రావాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్ఆర్బి ఏఎల్పి సిలబస్ అయితే సిలబస్ డిస్కస్ చేద్దాము. సో మన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది కదా, సిబిటి టెస్ట్ 1. సో మ్యాథమెటిక్స్ అయితే ఉంటుంది కదా, మ్యాథమెటిక్స్. సో అందులో వచ్చేసి సింప్లిఫికేషన్ అండ్ అప్రాక్సిమేషన్, క్వాడ్రిక్స్, జామెట్రీ, మెన్సురేషన్, అర్థమెటిక్, ట్రిగ్నామెట్రిక్, నంబర్ సిస్టమ్, ప్రాబ్లమ్, రేషియో అండ్ ప్రపోర్షన్, స్పీడ్, డిస్టెన్స్, టైమ్, నంబర్ సిస్టమ్, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ వర్క్, ఇంట్రెస్ట్, పర్సంటేజ్, యావరేజ్. సో ఇది మ్యాథమెటిక్స్ సంబంధించి. అండ్ నెక్స్ట్ వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చేసి అనాలజీ, క్లాసిఫికేషన్, కోడింగ్, డీకోడింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, బ్లడ్ రిలేషన్స్, వెన్ డయాగ్రామ్, ఆల్ఫాబెట్ వర్డ్స్ అండ్ వర్బల్, నాన్ వర్బల్ రీజనింగ్, డైరెక్షన్ అండ్ డిస్టెన్స్, సిరీస్, మిస్సింగ్ ఆర్డర్స్ అండ్ ఆర్డర్ ర్యాంకింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి జనరల్ సైన్స్ సంబంధించి. సో జనరల్ సైన్స్ ఎంపసి బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎన్విరాన్మెంట్. అండ్ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి పాలిటీ, ఎకనామీ, అవార్డు అండ్ ఆనర్స్, ఆర్ట్స్ అండ్ కల్చర్స్, స్పోర్ట్స్. సో ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ యొక్క సిలబస్ అనమాట, ఇందాక మొత్తం చెప్పింది. అండ్ వచ్చేసి సిబిటి టెస్ట్ 2. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 2 దానికి సిలబస్ వచ్చేసి టాపిక్ వచ్చేసి సిమిలర్ టు సిబి1. సో ఇది మ్యాథ్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చేసి సిమిలర్ టాపిక్స్ అనమాట ఇంతకుముందు చెప్పిన దానికి. అండ్ ఇంకా ఎక్స్ట్రా ఏముంటుంది అంటే బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్స్, ద బోర్డ్ ఆఫ్ టాపిక్ కవర్డ్ ఇన్ ద సెల్, ఇంజనీరింగ్ డ్రాయింగ్, ప్రొజెక్షన్స్, వ్యూస్ ఆఫ్ డ్రాయింగ్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ జామెట్రీ ఫిగర్స్, సింబాలిక్ రిప్రజెంటేషన్. సో ఇదైతే ఎక్స్ట్రా అయితే ఉంటుంది సిలబస్ అంతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి అండ్ ఆర్ఆర్బి ట్రేడ్ పార్ట్ బి సంబంధించి ఎలక్ట్రికల్ వచ్చేసి ఎలక్ట్రికల్ ఆఫ్ ఇండియా, రూల్స్, కేబుల్స్, ట్రాన్స్ఫర్స్, 3-phase మోటార్ సిస్టమ్, లైట్ మ్యాగ్నెటిజం, ఫండమెంటల్ ఎలక్ట్రానిక్ సిస్టమ్, సింగిల్ పేజ్, స్విచ్, ప్లగ్స్, ఎలక్ట్రిక్ కనెక్షన్స్. ఇది వచ్చేసి పార్ట్ బికి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ 2కి. అండ్ నెక్స్ట్ వచ్చి ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ వచ్చేసి మనకు ద ట్రాన్సిస్టర్, డయాస్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్, నెట్వర్క్ అండ్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్ ట్యూబ్, సెమీ కండక్టర్ ఆఫ్ ఫిజిక్స్, రోబోటిక్, రేడియో అండ్ కమ్యూనికేషన్ అండ్ శాటిలైట్ మ్యాటర్, కంప్యూటర్ మైక్రో ప్రాసెసర్. అండ్ ఆటోమొబైల్స్ వచ్చి సంబంధించి మెషిన్ డిజైన్, సిస్టమ్ థియరీ, ఐసీ ఇంజన్స్, హీట్ ట్రాన్స్ఫర్స్, థర్మోడైనమిక్స్, మోటార్ అప్లయింగ్ మోషన్స్, ద పవర్ ప్లాంట్, టర్బైన్స్ అండ్ బాయిలర్, అండ్ మెటలర్జికల్ ప్రొడక్షన్ అండ్ టెక్నాలజీ. అండ్ మెకానికల్ సంబంధించి డైమెన్షన్, హీటు, ఇంజన్స్, టర్బో మెకానిక్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్, ఆటోమేషన్ ఇంజనీరింగ్ అండ్ కైనెటిక్ థియరీ, ద స్ట్రెంత్ ఆఫ్ ద మెటీరియల్ థియరీ అండ్ మెటల్ హ్యాండ్లింగ్, మెటలర్జికల్, రిఫ్రిజిరేటర్ అండ్ ఎయిర్ కండిషన్ అండ్ ఎనర్జీ మెటీరియల్స్, ఎనర్జీ కన్వర్షన్, మేనేజ్మెంట్, అప్లైడ్ మెకానిక్స్. సో దీనికి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఇవి సిలబస్ అన్నమాట. నెక్స్ట్ వచ్చి శాలరీ అయితే డిస్కస్ చేద్దాం. సో శాలరీ వచ్చేసి ఆర్ఆర్బి ఏఎల్పి 2024 శాలరీకి సంబంధించి. సో ది అసిస్టెంట్ లోకో పైలట్ దానికి. సో ద ఇనిషియల్ పే ఆఫ్ 19,900 విచ్ ఈస్ ఇంక్రీజ్ బై పర్ఫార్మెన్స్ జాబ్ డ్యూరేషన్. సో మీకైతే శాలరీ అనేది 25,000 to 35,000 బిట్వీన్ అయితే ఉంటుంది రేంజెస్ అసిస్టెంట్ లోకో పైలట్ సంబంధించి దానికి. అండ్ ఇక్కడ చూడండి ఆర్ఆర్బి సాలరీ స్ట్రక్చర్స్ 2024 వచ్చేసి సంబంధించి పారామీటర్స్ అమౌంట్ ఇక్కడ చూడండి. పే స్కేల్ వచ్చేసి 19,900 అండ్ గ్రేడ్ పే వచ్చేసి 1,900 అండ్ డియర్నెస్ ఆఫ్ అలవెన్స్ వచ్చేసి 10,752. సో హౌస్ రెంట్ అలవెన్స్ వచ్చేసి 1,005, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ 828 అండ్ నైట్ డ్యూటీ అలవెన్స్ 387 అండ్ రన్నింగ్ ఆల్ 6,050 అండ్ గ్రాస్ పే వచ్చేసి 26,752 అండ్ నెట్ డ్యూరేషన్ వచ్చేసి 1,848 అండ్ నెట్ సాలరీ వచ్చేసి
24,904 రూపీస్ అయితే ఉంది. ఇది కానీ ఓన్లీ సాలరీ స్ట్రక్చర్ మాత్రమే. సో మీకు అప్ టు 35,000 అయితే ఉంటుంది. ఆ రేంజెస్ దానికి సంబంధించి పర్ఫార్మెన్స్ బట్టి వాళ్ళకైతే ఉంటుంది, పే చేయడం అయితే ఉంటుంది. సో ఇది అండ్ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.